తమిళనాడు రాష్ట్ర రాజకీయాలలో కేవలం 2 సంవత్సరాలలోనే పార్టీ పెట్టి టీవీకే అధినేత నేడు జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో వచ్చేసి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. అయితే విజయ్ వచ్చేసి గెలిచిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత తమిళనాడులో ఏ పార్టీకి కూడా మ్యాజిక్ ఫిగర్ అయితే రాలేదు. అన్న డిఎంకే, అదేవిధంగా డిఎంకే పార్టీ, అదేవిధంగా టీవీకే పార్టీలు అతిపెద్ద పార్టీలుగా ఏర్పడ్డాయి. అయితే టీవీకే పార్టీకి వచ్చేసి దాదాపు వచ్చేసి 108 స్థానాలు సాధించి మొట్టమొదటి ప్లేస్లో నిలిచింది. అయితే మ్యాజిక్ ఫిగర్కు సంబంధించి ఇంకా 10 సీట్లు వచ్చినటువంటి సందర్భం. దీనికి అనుగుణంగానే తమిళనాడు రాష్ట్ర రాజకీయాలలో విజయ్ని ఎన్నో ఇబ్బందులు పెట్టాలని కూడా ట్రై చేసినటువంటి విధానం మనం గత 4 రోజుల నుంచి కూడా చూస్తున్నాము. అయితే గవర్నర్ గారిని దాదాపు వచ్చేసి 3-4 సార్లు కూడా కలిసినటువంటి విధానంలో కూడా విజయ్కి ఎక్కడ కూడా అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి సందర్భం. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్తో మీరు రాండి అని కూడా గవర్నర్ 1-2 సార్లు కూడా వెనక్కి పంపించినటువంటి విధానం కూడా మనము స్పష్టంగా కూడా చూశాము. అయితే విజయ్ తన రాజకీయ పలుకుబడితో, అదేవిధంగా రాజకీయ అనుభవం తోడిగా, తెలిసినటువంటి విశ్లేషకుల తోడిగా వచ్చేసి తన సంబంధించినటువంటి సపోర్టింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా 4 రోజుల నుంచి కూడా విశ్వ ప్రయత్నాలు అయితే చేసి ఏటికెళ్ళకైతే ఈ రోజు సక్సెస్ అయ్యాడు అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. దాదాపుగా సిపిఐ, సిపిఎం, ఐఎంయు, అదేవిధంగా ఇతర చిన్న పార్టీలు మొత్తం కలిపి తమిళనాడులో ఈ రోజు వచ్చేసి టీవీకే పార్టీ దాదాపుగా 120 స్థానాల్లో వచ్చేసి మ్యాజిక్ ఫిగర్ని అందుకొని ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు మన విజయ్ గారు. అయితే సినీ చరిత్రలోనే, సినీ రంగంలోనే తనదంటూ ఒక ముద్ర వేసుకొని సినీ కళకులని ఏ విధంగా అయితే ఆనందపరిచాడో, ఇప్పుడు ముఖ్యమంత్రిగా మరి రాష్ట్ర రాజకీయాలలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కోబోతాడు, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతాయి, సినీ రంగంలో సక్సెస్ అయ్యాడు, మరి రాజకీయ రంగంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సక్సెస్ అవుతాడా లేదా అనేది ఇప్పుడు తమిళనాడు ప్రజలతో పాటు రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే సినీ రంగంలో వచ్చినటువంటి వాళ్ళని గతంలో మనం చూసుకుంటే ఎన్టీఆర్ గారు ఎంత సక్సెస్ అయ్యారో మనం చూసాము, అదేవిధంగా ఎంజీఆర్ గారు ఎంత సక్సెస్ అయ్యో మనం చూసాము అనమాట. సో వీళ్ళని బేస్ చేసుకొని ఇప్పుడు దాదాపుగా వచ్చేసి ఈయనను కూడా మనం పోలుస్తున్నటువంటి విధానం మనము స్పష్టంగా కూడా గమనించాము. సో దాన్ని బేస్ చేసుకొని ఈసారి తమిళనాడులో వచ్చేసి విజయ్ వచ్చేసి నేడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడు అనేది అయితే ఒక ప్రశ్న అనుకోవచ్చు. ఎందుకంటే కేవలం మ్యాజిక్ ఫిగర్ కు కేవలం 2 స్థానాలు మాత్రమే ఎక్కువగా ఉన్నాడు అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. సో ఏది ఏమైనప్పటికీ అయితే విజయ్కి మనకు ఒక కత్తి మీద సామి అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. ముఖ్యంగా ఈయనకు వచ్చేసి ఈయనకి ఇచ్చినటువంటి హామీలు కూడా అమలు చేయాలంటే అంత ఆషమాష విషయం కాదని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నటువంటి విధానం కూడా మనకు స్పష్టంగా కూడా తెలుస్తుంది అనమాట. సో మొత్తానికైతే చూసుకుంటే మటుకు తమిళనాడులో వచ్చేసి విజయ్కి కొత్త అనుభవము, అదేవిధంగా రాజకీయం ఎన్నో ఏళ్ల తరబడి ఇప్పుడు అధికారం కోల్పోయినటువంటి డిఎంకే, అదేవిధంగా గత సంవత్సరంలో ముఖ్యమంత్రి చేసినటువంటి అన్నా డిఎంకే పార్టీలతో కూడా ఢీ కొట్టబోతున్నాడు అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట. సో ఫైనల్ గా అబ్జర్వ్ చేస్తే మటుకు తమిళనాడు రాష్ట్రంలో వచ్చేసి ఈ రోజు విజయ్ ప్రమాణం స్వీకారం చేయబోతున్నాడు అనేది మనకు గవర్నర్ గారు కూడా అధికారికంగా అయితే ప్రకటించారు. మరి రాజకీయ అనుభవం ఎలా ఉండబోతుంది అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి.